అమ్మో, డార్క్ సర్కిల్స్ వచ్చేస్తున్నాయి. ఏం చేద్దాం? మ్, ఇంట్లో దొరికే 2 ఇంగ్రీడియంట్స్ తోటి డార్క్ సర్కిల్స్ని ఇలా అంటే అలాగా తీసేద్దాం. అవేంటంటే రెండు చాలా సింపుల్. కిచెన్లో దొరికే కాఫీ పౌడర్. ఇది అందరూ ఇంట్లో ఉంటుంది. కాఫీ తాగనాలైతే నేను ఏం చేయలేను, కానీ కాఫీ పౌడర్ అనేది ఉంటుంది. ఇది చాలా స్ట్రాంగ్ అండి. ఇది నేను అరకు నుంచి తెప్పించుకున్నా. వెరీ వెరీ స్ట్రాంగ్. స్మెల్ చూస్తేనే కాఫీ తాగినంత ఫీలింగ్ వస్తుంది. అండ్ కోకోనట్. జస్ట్ ఇవి రెండే చాలు ఈ డార్క్ సర్కిల్స్ని తీసేయడానికి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ తోటే మనం ఇప్పుడు చేసుకోం. సో 1 స్పూన్ కాఫీ పౌడర్ మనకు ఎలా నచ్చితే, నేనైతే 2 స్పూన్స్, నెల మొత్తం రావాలి కాబట్టి 3 స్పూన్స్, 4 వద్దులే, ఫ్రెష్గా మళ్ళీ అయిపోతే మళ్ళీ చేసుకోవచ్చు. మన చేతిలోనే మన ఇంట్లో ఉండేదే కదా. దాని తర్వాత ఆయిల్ దీంట్లోనే వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అయ్యో, చెప్పడం మర్చిపోయా, మీరు కావాలనుకుంటే హనీ కూడా కలుపుకోవచ్చు. హనీ కూడా చాలా మంచిది. సో దీంట్లో ఆ కోకోనట్ ఆయిల్, కాఫీ పౌడర్తో పాటు హనీ కూడా కలుపుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీకు తెలుసు కదా హనీ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో. మీరు అది కూడా వేసుకోవచ్చు. అన్నీ కలుపుకుని మిక్స్ చేసుకుని చక్కగా ఇక్కడ పెట్టుకుంటే సరే. తెచ్చేసుకున్నా. ఇది మాత్రం ఎందుకు, ప్యూర్ హనీ కనిపిస్తుందా? ఇది మనం మార్కెట్లో తెచ్చుకున్నది కాదు, ప్యూర్గా మనకు దొరికే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాం. ఇవే వాడండి, బయట దొరికే అవేం వాడద్దు. మీకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే హనీ తెప్పించుకోండి. సో ఇది కూడా వేసేసుకుని ఇందులో చడా, ఇదిగో హనీ 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 డన్. మిక్స్ ఇలా అయింది. నాకు తెలుసు కోకోనట్ ఆయిల్ మాత్రం ఎందుకు పారాషూట్ది యూజ్ చేశారని అడగచ్చు కదా. ప్యూర్ కోకోనట్ ఆయిల్ లేదండి, కొనుక్కోవాలి, అయిపోయింది. అందుకని ఇది తీసుకున్నాం. బాగున్నాను ఇప్పుడు డెవిల్ లాగా. సో ఇంతే. ఇది పెట్టుకుని ఆరిపోయిన తర్వాత వాష్ చేసేసుకోవడమే. నాకు తెలిసి ఫేస్కి కూడా రాసుకుంటే బాగుంటుందేమో. ఫేస్కి కూడా ట్రై చేస్తాను. ఇంతే ఈరోజు డైలీ వ్లాగ్. సో మళ్ళీ ఒక కొత్త టిప్తో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.